పైరసీ సైట్ల నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ చెప్తారు. సుజన్, చెప్పండి, ఏంటి తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బొప్పం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తోంది ఐబొమ్మ. ఏ విధంగా చేస్తున్నారు? దీనికి సంబంధించి మోడస్ ఆపరండి ఏంటి? ఏ విధమైనటువంటి ధైర్యంతో వీళ్ళు చేస్తున్నారు? అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? అంత ఘట్స్ ఏ విధంగా వచ్చాయి? అసలు ఏంటి మోడస్ ఆపరండి? ఏ విధంగా జరుగుతోంది? ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? ఇండస్ట్రీ ఏం చెప్తోంది? స్వామి, ఈ ఐబొమ్మ సంబంధించి పైరసీకి సైట్లకి సంబంధించి 2 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమ వీటన్నింటిని కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఒక పోలీసుల్ని సంప్రదించడం జరిగింది. అలాగే యాంటీ పైరసీ సెల్ అనేది ఎప్పటి నుంచో తెలుగు చిత్ర పరిశ్రమకు ఉంది. దాని ద్వారా ఈ పైరసీకి పాల్పడుతున్న వారిని కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో 2 ఏళ్ల క్రితమే ఐబొమ్మ చిత్ర పరిశ్రమను ఉద్దేశిస్తూ ఒక వార్నింగ్ నోటు పోస్ట్ అనేది చేయడం జరిగింది. అప్పుడు చిత్ర పరిశ్రమ అంటే మీరు హీరోల రెమ్యునరేషన్ల గురించి కానీ, చిత్ర నిర్మాణ సంస్థలు వాటన్నిటిని ఏ విధంగా చేస్తున్నాయి, వాటన్నిటిని కూడా బయట పెడతామనే రీతిలో ఎదురుదాడికి కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ జూన్ నెలలో చిత్ర పరిశ్రమ తరపు నుంచి కూడా ఈ హెచ్డి ప్రింట్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వీటిని కట్టడి చేయాల్సిందిగా కూడా పోలీసుల్ని ఫిలిం ఛాంబర్ సంప్రదించడం జరిగింది. వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే తొలుత పైరసీదారులు ఎవరైతే ఉన్నారో, తాజాగా పోలీసు విచారణలో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తొలిసారిగా తామే సినిమా చూడాలి అని చెప్పేసి ఈ పైరసీకి పాల్పడటంతో పాటు దాని తర్వాత ఒక బిజినెస్ మోడల్ లాగా మార్చేసి వేల కోట్ల రూపాయలు సినిమా పరిశ్రమకి నష్టం చేకూర్చడం జరిగింది. పోలీసుల విచారణలో ఇదే విషయాలను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే తాజాగా వీటన్నిటికి సంబంధించి ఐబొమ్మ నిర్వాహకులను కూడా త్వరలో పట్టుకుంటాము ఎక్కడున్నా సరే అని చెప్పేసి సివి ఆనంద్ కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. దానికి సంబంధించిన పోలీస్ టీమ్స్ గా విడిపోయి వాళ్ళందరినీ పట్టుకునే సంబంధంలో విచారణ అంతా కూడా జరుగుతుంది. అయితే మరోపక్క ఈ పైరసీ అనేది నాట్ ఓన్లీ ఇప్పుడు పట్టుకున్న టీమే కాకుండా రకరకాల టీమ్స్ అనేవి ఈ పైరసీకి పాల్పడుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిఘు ఉంచుతూ పట్టుకునే దిశగా కూడా పోలీసులు చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరోపక్క చిత్ర పరిశ్రమ కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం కావాలన్నా, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది. కలిసికట్టుగా ఈ పైరసీని అడ్డుకునేందుకు కూడా అటు పోలీసు వ్యవస్థ కానీ, చిత్ర పరిశ్రమ కానీ కృషి చేస్తూ ఉన్నారు. మరోపక్క అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఈ పోలీసుకి సంబంధించిన ఇదంతా కూడా చూసిన తర్వాత కొంతమేర ఈ పైరసీ అనేది తగ్గింది గత 2 రోజులుగా కూడా అని చెప్తూ ఉన్నారు. బట్ ఎప్పటికప్పుడు నిఘు ఉంచితే తప్ప దీన్ని కట్టడి చేసే అవకాశం లేదని ఇటు ఫిలిం ఛాంబర్ కానీ అటు పోలీసు వ్యవస్థ ఇద్దరు కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఎవరు వార్నింగ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా దీని మీద నిరంతరం నిఘు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామనే దిశగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. స్వామి. రైట్ సుజన్.